రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 14, రాజ్యభుజం 6, అవమానం 1. కుంభరాశి వారికి ఈ సంవత్సరం తృతీయ, చతుర్థ రాశులలో గురుగ్రహ సంచారం, జన్మరాశిలో శనిగ్రహ సంచారం, గురు శుక్ర మౌర్జములు, ద్వితీయ తృతీయాలలో రాహుకేతు గ్రహ సంచారం ప్రధాన ఫలితాలు నిర్దేశిస్తున్నాయి. ఈ సంవత్సరం ఈ రాశి వారికి అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. కొత్త సంపాదన మార్గాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా రాహుకేతు సంచారం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. నూతన ఆహారపు అలవాట్లు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క కుటుంబపరంగా అభివృద్ధి బాగుంటుంది. ఆర్థికపరమైన విషయాలు, విద్యా సంబంధమైన విషయాలు, కుటుంబ సంబంధమైన విషయాలు, స్థిరచరాస్తులు ఏర్పరచుకోవడం జరుగుతాయి. ముఖ్యంగా వివాహ విషయంలో అన్ని విషయాలు వ్యవహారాల్లో పరిశీలించుకుని ముందుకు వెళ్ళడం మంచిది. బ్యాంకుల ద్వారా రుణం పొంది నూతన గృహాలు, వాహనాలు తీసుకునే వారికి అనుకూల పరిస్థితి గోచరిస్తోంది. ప్రామిసరీ నోట్ల విషయంలో జాగ్రత్త పడండి. బాండ్లు, షేరు విక్రయాలలో జాగ్రత్తలు అవసరం. మీరు నడిపే విద్యా సంస్థల్లో కానీ ధార్మిక సంస్థల్లో అవకతవకలు జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త వహించడం ద్వారా ఆర్థిక పురోగతి పొందగలుగుతారు. సంతానం కోసం ఎదురు చూసే వారికి అనుకూలంగా ఉంటుంది. అయితే సంతాన పాశుపత హోమం, పుత్రకామిష్టి హోమం చేయించడం మంచిది. ఆరోగ్యపరంగా ఎటువంటి మానసిక ఒత్తిడికి, ఎటువంటి అపోహలకు తావు లేకుండా ఉండడం అనేది చెప్పదగిన సూచన. భార్యాభర్తల మధ్య ఇతరుల జోక్యం లేకుండా ఉండడం మంచిది. వేరొకరి ప్రమేయం ఉంటే మీ మధ్యన మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫార్మా, డాక్టర్లకు, లాయర్లకి, ఎగుమతి దిగుమతి వ్యాపారస్తులకు అనుకూల కాలం అని చెప్పచ్చు. వృత్తి వ్యాపార పరంగా ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా భవిష్యత్తులో లబ్ధి పొందుతారు. కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి, ఇంటెలిజెన్స్లో ఉన్నవారికి, సిఐడి, మీడియా రంగంలో వారికి అనుకూల కాలం. రైతులకు జాగ్రత్త అవసరం. కౌలు రైతులకు కొంతవరకు పర్వాలేదన్నట్టుగా ఉంటుంది. జల సంబంధమైన, నూనె సంబంధమైన, ఖనిజ సంబంధమైన వ్యాపారాలు, వ్యవహారాలు మీకు లాభిస్తాయి. మీకు వచ్చిన లాభం కొంత శాతం సామాజిక, ఆధ్యాత్మిక అవసరాల కోసం ఖర్చు పెడతారు. పాల ఉత్పత్తులు, తత్సంబంధిత వ్యాపారాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది. ఇన్సూరెన్స్, ఫైర్ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్ మొదలైన వాటి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. క్రీడారంగంలో వారికి కుళ్ళు రాజకీయాల వలన అనేక ఇబ్బందులు ఏర్పడతాయి. ప్రతిభకి పట్టం కట్టకపోగా మీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు గోచరిస్తోంది. రాజకీయవేత్తలకు జాగ్రత్తలు అవసరం. రాజకీయ పరంగా నమ్మించి మోసం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ చుట్టూ కూడా మోసం చేసేవారు అధికంగా ఉన్నారు, గమనించుకుంటూ ఉండాలి. మోకాలు నొప్పులు, దీర్ఘకాలిక రోగాలు, నేత్ర సంబంధిత వ్యాధులు విషయంలో జాగ్రత్తలు అవసరం. అదేవిధంగా వెన్నునొప్పి, స్పాంట్లైస్ ఇబ్బందులు పెడతాయి, అమితంగా బాధించే అవకాశం కూడా ఉంది. స్త్రీకి సంబంధించిన గైనిక్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పెడతాయి, జాగ్రత్త వహించాలి. శారీరక వ్యాయామాలు, యోగా, మెడిటేషన్ వంటి మంచి ఫలితాలను ఇస్తాయి. సొంతంగా వ్యాపారం చేసుకునే వాళ్ళకి కొంతవరకు ఈ సంవత్సరం బాగుందని చెప్పవచ్చు. ఏది ఏమైనా ఏలినర్సైన ప్రభావం చేత కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. దానికి సంబంధించిన జపాలు, దానాలు చేసుకోవడం చెప్పదగిన సూచన. వివాహ సంబంధమైన విషయాలు ఒక కొలిక్కి వస్తాయి. వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ వ్యవహారాలు అంతగా ఫలించవు. ఈ రాశివారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కొంతకాలం వేచి ఉండడం చెప్పదగిన సూచన. కుంభరాశి వారికి ప్రథమార్థం కొంత ఇబ్బందులున్నా ద్వితీయార్థంలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ సంవత్సరం ప్రథమార్థంలో రుద్రపాశుపత హోమం, అలాగే ద్వితీయార్థంలో అఘోర పాశుపత హోమం